హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. వార్ 2 అండ్ కూలీ ఈ రెండు అతిపెద్ద భారీ సినిమాలు కూడా ఈ రోజే మనకి రిలీజ్ అయ్యాయి. ముఖ్యంగా వార్ 2లో జూనియర్ ఎన్టీఆర్, హితృక్ రోషన్ నటిస్తే కూలీ సినిమాలో రజనీకాంత్, నాగార్జున నటించారు. అసలు ఈ రెండు సినిమాల్లో ఏ సినిమా బాగుంది, అసలు ఏ సినిమా అనేది ఆడియన్స్ కి బాగా కనెక్ట్ అయింది, ఇదైతే జెన్యూన్ రివ్యూ భయ్యా. వీడియో ఎవరు కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు అయితే చూడండి. మీలో కనుక ఫస్ట్ టైం కనుక మన ఛానల్ చూస్తున్నట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ అయితే చేయండి. అసలు ఫస్ట్ మనం వార్ 2 గురించి మాట్లాడుకుంటే, జూనియర్ ఎన్టీఆర్, హితృక్ రోషన్ ఇద్దరు కలిసినప్పుడు వచ్చే యాక్షన్ ఎంటర్టైన్మెంటే ఈ వార్ 2 సినిమా అనేది. వార్ 1 తర్వాత వచ్చే మిషన్తో అయితే మనకి సినిమా అనేది ప్రారంభం అవుతుంది. ఒక రా ఆఫీసర్ హితృక్ రోషన్ ఒక ఇంటర్నేషనల్ టెర్రరిస్ట్ ని పట్టుకోవటానికి మిషన్ కి అయితే బయలుదేరతాడు. ఆ మిషన్ లోకే వచ్చేస్తాడు జూనియర్ ఎన్టీఆర్, ఒక మాస్ ఇంటెలిజెంట్ ఏజెంట్. వీరిద్దరు టార్గెట్ ఒకటైనా వీరిద్దరు ప్లాన్స్ మాత్రం వేరువేరుగా ఉంటాయి. అసలు ఇంతకీ వాళ్ళిద్దరు టార్గెట్ లో ట్విస్ట్లు ఏమున్నాయి, అసలు ఇద్దరికి ఈ టార్గెట్ లో ఎవరు గెలుస్తారు, అసలు ఇంతకీ ఈ కథలో విలన్ ఎవరు అనేదే ఈ సినిమా యొక్క సస్పెన్స్. హితృక్ రోషన్ స్టైలిష్ యాక్షన్ అయితే ఈ సినిమాలో థియేటర్లో ప్రతి ఆడియన్స్ ను కూడా కళ్ళు తిప్పుకొనివ్వదు. దానితో పాటుగా జూనియర్ ఎన్టీఆర్ మాస్ డైలాగులు. మిషన్ ముందు మాస్ కదులుతుందా లేక మాస్ ముందు మిషన్ కదులుతుందా, అసలు ఒక రకంగా చెప్పాలి అంటే టాప్ ఫైట్స్, చేజింగ్స్ అండ్ అగైన్ ట్రైన్ లో వచ్చే ఆ ఫైట్ సీక్వెన్స్ ఇవన్నీ కూడా ఈ సినిమాకి ఒక పక్కా హైలైట్స్ అని మనం చెప్పుకోవచ్చు. సిద్ధార్థ్ ఆనంద్ డైరెక్షన్, హాలీవుడ్ రేంజ్ యాక్షన్, ఈ సినిమాలో ఉండే లొకేషన్స్ కానీ, ఫైట్ సీన్స్ కానీ, ముఖ్యంగా చెప్పాలంటే బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్, ఇవన్నీ కూడా వార్ 2 సినిమాకి ప్రాణం పోసాయి మనం చెప్పుకోవచ్చు. ఈ సినిమాలో ముఖ్యంగా చెప్పాలంటే దీపికా పదుకునే క్యారెక్టర్ అనేది ఒక సీక్రెట్ ఏజెంట్ గా ఒక చిన్న పాత్ర అయినా కానీ ఆ పాత్ర అనేది ఆ సినిమాలో చాలా ఇంపాక్ట్ అనేది మనకు క్రియేట్ చేస్తుంది. దానితో పాటుగా మెయిన్ గా ఆ విలన్ క్యారెక్టర్స్ కానీ, వీటన్నిటికంటే కూడా మరీ ముఖ్యంగా అసలు ఎవరు ఊహించని విధంగా క్లైమాక్స్ ఉంటుంది భయ వార్ 2 సినిమాలో. అది మాత్రం పీక్స్ అని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా ఆ క్లైమాక్స్ లో వచ్చే ట్విస్టులు కానీ, ఆ టర్నింగ్ పాయింట్స్ కానీ, ఇవన్నీ కూడా ఈ సినిమా మొత్తం ఒక ఎత్తు అయితే వార్ 2 సినిమాలో వచ్చే ఆ క్లైమాక్స్ సీన్స్ ఇవన్నీ కూడా మనం ఒక ఎత్తు అని మనం చెప్పుకోవచ్చు. ముఖ్యంగా చెప్పాలి అంటే ఈ వార్ 2 సినిమా అనేది ఒక యాక్షన్ ఫెస్ట్. రజనీకాంత్, నాగార్జున ఒకే ఫ్రేమ్ లో ఒక మాస్ మజా గనక మిక్స్ అయితే ఆ పేరే ఈ కూలీ సినిమా అని మనం చెప్పుకోవచ్చు. ఈ కథ అనేది 80 కాలంతో మనకి ప్రారంభం అవుతుంది. ఇందులో రజనీకాంత్ ఒక సింపుల్ కూలీ, కానీ ఒక పెద్ద సీక్రెట్ అయితే ఉంటుంది. అతను చేసే ఒక సహాయం ఒకరోజు ప్రజల్లో ఒక పెద్ద విప్లవానికైతే దారితీస్తుంది. నాగార్జున ఇన్స్పెక్టర్ ఆ కూలీని పట్టుకోవాలా లేక రక్షించాలా అని కన్ఫ్యూజ్ అవుతూ ఉంటాడు. రెండో హాఫ్ లో రహస్యాలు మనకి బయటపడతాయి. మొత్తం ఇదొక ఫ్యామిలీ డ్రామా, విలన్ పై రివెంజ్ అని మనం చెప్పుకోవచ్చు. రజనీకాంత్ నడిచే మాస్ వాకింగ్ స్టైల్ కానీ, అతని యొక్క లుక్స్ కానీ, దానితో పాటుగా నాగార్జున యొక్క ఎనర్జీ, ఇవన్నీ కూడా సినిమాలో హైలైట్స్ అని మనం చెప్పుకోవచ్చు. మరీ ముఖ్యంగా చెప్పాలంటే ఈ సినిమాలో రజనీకాంత్, నాగార్జున మధ్య ఉండే ఆ ఫైట్ సీన్స్ ఏదైతే ఉన్నాయో ఇవన్నీ కూడా ఆడియన్స్ ని సీటుల్లో నుంచి కూర్చోనీయకుండా చేస్తాయి. అంత బాగుంటుంది వీళ్ళిద్దరి మధ్య ఉండే ఆ ఫైట్ సీన్. ఇదంతా కూడా కీర్తి సురేష్ హీరోయిన్స్ ఎవరైతే ఉన్నారో ఈ కూలీ మూవీలో వాళ్ళ పాత్రకు తగ్గట్టు వాళ్ళు బాగానే ఆకట్టుకున్నారు. ప్రభుదేవ ఒక స్టైలిష్ విలన్, కానీ అతి క్రూరంగా తన క్యారెక్టర్ అయితే ఇక్కడ ఈ సినిమాలో చూపించడం జరిగింది. యాక్షన్, స్పీడు, సస్పెన్స్ కావాలి అంటే వార్ 2 సినిమాను మనం చెప్పుకోవచ్చు. అలా కాకుండా మాసు, కామెడీ ప్లస్ ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ కావాలంటే కూలీ మూవీ అని మనం చెప్పుకోవచ్చు. ఇది ఈరోజు వీడియో. మీకు గనుక ఈ రివ్యూ నచ్చితే ఈ రివ్యూ ఎలా ఉందో కింద కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.